హాయ్ అండి. ఈరోజు మేము అయ్యప్ప స్వామికి పూజ పెట్టుకున్నాము ఇంట్లో. పూజ ఎలా జరిగిందో చూద్దాం. అలాగే స్వాములు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, పసుపు, పువ్వులు వేసి సిద్ధం చేసి పెట్టానండి. మా స్వామి మాల శబరిగిరి స్వామి కాబట్టి నేను చిన్న పూలతో డెకరేషన్ చేశాను. శబరిగిరి స్వామి అని, శ్రీ శబరిగిరి స్వామి అని చిన్నగా రాసి పెట్టాను. అలాగే స్వామి శబరిగిరి అంటే కొండ కదా, అందుకని కొండ రూపంలో పూలతో డెకరేషన్ చేసి మధ్యలో కొంచెం అయ్యప్ప స్వామి ఫోటో పెట్టాను. మొత్తం శబరిగిరి స్వామి అని రాశాను. శబరిగిరి స్వామి అంటే ఎన్నోసారో మాల గెస్ట్ చేసి కామెంట్ చేసి చెప్పండి. అలాగే స్వాములకి ఇవ్వడానికి తాంబూలాలు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తాంబూలంలో 2 తమలపాకులు, 1 జామ పండు, వక్క, అలాగే డబ్బులు ఎంతైనా ఇవ్వచ్చు. అలాగే స్వామి పూజ జరుగుతుంది. చూడండి, బాగానే జరిగింది పూజ అయితే మటుకు. మనం తాంబూలంలో పెట్టిన డబ్బుల్ని ఆ స్వాములు ఏ గుళ్ళోనైనా హుండీలో కానీ లేకపోతే గుడికైనా ఇలా ఏమైనా కడ్డీలు, నూనె అలా ఇస్తారండి. ఒక గురుస్వామి కలెక్షన్ చేసుకొని అవన్నీ స్వామివారి హుండీకి కానీ లేకపోతే అలా ఏమన్నా వస్తువు రూపంలో కానీ గుళ్ళో ఇస్తారండి. అలాగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. క్షమాపణ చెప్తున్నారండి. పూజ అయిపోయినాక క్షమాపణ చెప్తారు, ఒకసారి వినండి. నమస్కార శ్లోకమును క్షమాపణ చెప్తారు. ఇంకా చెప్పాక దేవుడి దగ్గర మనం వండిని అన్నీ పెట్టి అవన్నీ కలిపి మహానైవేద్యంగా ముందు పెడతారు. అన్నీ వడ్డించుకున్నాక స్వాములందరూ హారతి ఇస్తారండి. మాలలకి హారతి తీసుకోవడానికి మాలలకి హారతి తీసుకున్నాక వడ్డించిని తినేస్తారు. ఈ స్వాములు అందరూ ఒకేసారి కూర్చొని తింటారండి. తిన్నాక మనం వాళ్ళకి చేతులు అవి కడగడానికి వాటర్ అవన్నీ సిద్ధం చేసుకోవాలి. స్వాములకి సర్ది పెట్టుకున్న వాళ్ళలో కన్యస్వామి ఉంటే ముందు వాళ్ళకి చెయ్యి కడగాలి. తర్వాత మిగతా స్వాములకి అలాగే చేతులు కడగాలి. కడిగేశాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తాంబూలాలు అవన్నీ స్వాములకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ క్లిప్పింగ్ పోయింది. అలాగే మా స్వామి పూజ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.